హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మజ. ఈరోజు మీకు నేను కొత్త రకం స్వీట్ చేసి చూపించబోతున్నానండి. ఇది మా ఫ్రెండ్ చేసింది. ఆప్రికాట్ డిలైట్ స్వీట్ అంట. చాలా చాలా టేస్ట్గా అనిపించింది. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది అనమాట. అంత బాగుంది. అయితే మేము ఈ స్వీట్ ఎలా చేసామో, ఇందులో ఏమేమి వేసామో వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే ఓ లైక్ ఇవ్వండి. ముఖ్యంగా హైప్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇవి చూడండి, ఇవి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి అన్నమాట మనకి. ఇవి ముందు రోజు నైట్ నానబెట్టుకున్నా పర్వాలేదు, లేదంటే ఒక 4-5 గంటల ముందు కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టినా పర్వాలేదండి, నానిపోతాయి. ఇవి చూడటానికి చాలా సాఫ్ట్గా స్మూత్గా నానిపోతాయండి. బాగా పీల్చుకొని చాలా చూడండి ఎంత ఎలా ఉన్నాయో, చాలా సాఫ్ట్గా ఉన్నాయి కదా. ఇప్పుడు లోపల ఇందులో ఇత్తనాలు కూడా ఉంటాయండి. ఈ ఇత్తనాలు అవి తీసేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి నీట్గా. చూడండి, ఇలా ఓపెన్ చేస్తే చాలు పెక్క అనేది లోపల బయటకు వచ్చేస్తుంది అనమాట. చాలా సింపుల్గా మొత్తం అన్నీ ఈ విధంగా ఇలా ఒలిచేసుకోవాలి. లోపల ఉన్న పెక్క అంతా తీసేసుకొని ఇలా వేసిన తర్వాత మిక్సీ జార్లో వేసాక పల్స్ ఎక్కువ పట్టకూడదండి. ఒక 2-3 పల్స్ పడితే చాలన్నమాట. మరీ మెత్తగా జ్యూస్లా అవ్వకూడదండి. జస్ట్ కచ్చబెచ్చ పట్టితే సరిపోతుంది మిక్సీ అనేది. ఇలా పట్టిన తర్వాత ఇలా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. తీసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి. మరీ ఎక్కువ వాటర్ అవసరం లేదు. ఒక కప్పు వరకు వాటర్ వేసుకోండి. ఇలా వేసి పొయ్యి మీద పెట్టి స్టవ్ వెలిగించిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు మీ ఇష్టం, మీ స్వీట్ తగ్గట్టుగా షుగర్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇది మనకు కొంచెం జారుగా లూజ్గా ఉంది కదండి, ఇదంతా తిక్కుగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. ఇది చాలా సింపుల్గా ఉంటుందండి, చాలా హెల్దీ అనమాట ఇది. చూడండి, ఇప్పుడైతే బాగా ఉడికి ఇలా దగ్గరగా అయిపోయింది చూసారా. ఇప్పుడైతే ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసేసుకొని ఇలా ఒక గిన్నెలో అయితే వేసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక 2 కప్పులు పాలు అయితే పోసుకోవాలి. వేసిన తర్వాత ఒక స్పూను పంచదార వేసుకుని ఇలాగ ఒక అరకప్పు పాలలో ఒక 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకొని బాగా ఇలా ఉండలు లేకుండా కలిపేసుకొని ఈ పాలల్లో వేసేసుకోవాలండి. పాలు కొంచెం పొంగొచ్చిన తర్వాత ఈ కస్టర్డ్ మిల్క్ అనేది వేసేసుకుని ఇలాగా క్రీమీలాగా ఉడికేంత వరకు ఉడకనివ్వండి. చూడండి, చాలా సాఫ్ట్గా క్రీమీగా ఉంది చూసారా. ఇలా ఉడికిన తర్వాత దగ్గరగా ఇంకైతే స్టవ్ ఇక్కడ ఆఫ్ చేసేసుకుందాము. మనకైతే కస్టర్డ్ మిల్క్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి. మొత్తం ఇంత చల్లారిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. మిగతా ప్రాసెస్ అంతా ఒక బౌల్ తీసుకొని ఇందులో అమూల్ ఫ్రెష్ క్రీమ్ అనేది వేసుకోండి. ఒక అరకప్పు వరకు వేసుకోండి, సరిపోతుంది. ఇది వేసిన తర్వాత మిల్క్ మేడ్ అనేది ఒక అరకప్పు వరకు వేసుకోండి. ఇప్పుడు నేను చేసేదంతా ఒక 4గురికి సరిపడే క్వాంటిటీలో అయితే చేస్తున్నానండి. మీరు ఇంకా కొంచెం ఎక్కువ మందికి చేసుకోవాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. ఇలా వేసుకొని మొత్తం అంతా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. చూడండి, క్రీమీగా అయిపోవాలి, బాగా క్రీమ్ లాగా అయిపోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనకి కస్టర్డ్ పాలు కూడా చల్లారిపోయాయి. ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసుకొని ముందుగా ఈ కస్టర్డ్ అనేది ఇలా స్ప్రెడ్ చేసుకోండి బౌల్లో. తర్వాత ఈ క్రీమ్ అనేది కూడా ఇలా పైన అప్లై చేయండి. ఇలా చేసిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ ఫ్రూట్ది కూడా ఇలా పైన స్ప్రెడ్ చేసేయండి. లేయర్లాగా వేసుకోవాలి అనమాట. ఇప్పుడైతే బ్రిటానియా కేక్స్ ఉంటాయి కదా, మనకి బేకరీలో దొరుకుతాయండి. ఇవి కూడా ఇలా ఒక్కొక్కటిగా పైన ఇలా పెట్టేసేయాలి. ఇలా మొత్తం మీరు ఎంతమందికి చేయాలనుకుంటున్నారో అలా అంత క్వాంటిటీని పెంచుకుంటూ చేసుకోవచ్చు. లాస్ట్లో ఇంకా కస్టర్డ్ పాలు, తర్వాత క్రీము, ఈ ఫ్రూట్ అంతా వేసేసుకుని ఈ విధంగా లేయర్ లాగా మళ్ళీ క్రీము, ఈ మిల్క్ మేడ్ క్రీము అది వేసుకుని పైన ఇలా చాప్ చేసిన జీడిపప్పు, ఇలా బాదం పప్పు లాగా ఏమన్నా వేసుకోవచ్చు. నేనైతే బాదం పప్పు ఒకటే వేసానండి. ఇలా వేసేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక 2 గంటల సేపు ఉంచండి. 2 గంటల తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. చాలా కూల్గా చాలా బాగుంటుందండి ఈ స్వీట్ అనేది. చూడండి, 2 అవర్స్ తర్వాత చూసారా ఎలా ఉందో. మరీ ఎక్కువ ఐస్లా అవ్వకుండా జస్ట్ కూల్ అయ్యి మనకి ఇలా తినడానికి బాగుండేలా ఉంటే సరిపోతుందన్నమాట. చూడండి, ఇప్పుడైతే ఇలా సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్గా ఉంటుందండి, చాలా ఈజీ. ఇవి అన్నీ కూడా మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి.
అప్పుడప్పుడు ఇలా చేసి పిల్లలు పెడితే హెల్త్కి కూడా మంచిదండి. అదండి మన ఆప్రికాట్ డిలైట్ స్వీట్. మీకు నచ్చిందా? నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వడం మర్చిపోకండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, పిల్లలు ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.